జనాలన్నా గొంతెమ్మ కోరికలు ఓర్తారేమో గాని దుక్కి దున్ని పంట పండించే రైతుకు మాత్రం ఎసొంటి కోరికలు ఉండవు. నాగలి పట్టిన కాడ నుంచి పంట అమ్ముకునే దాకా ఎక్కడెంత తక్లీఫ్ లేకుండా మంచిగా సాగితే అదే 10,000. కానీ మన దేశంలో అసొంటి తరీక నడవాలంటే ఇప్పటంతలా కాని పని. ఇగో ఇట్లనే పంట అమ్ముకుందామని మార్కెట్కు పట్టుకొస్తే ఎదురు చూసుడే తప్ప కాంటా పెట్టిన పాపాన పోతలేరు అధికారులు. ఇంతలా ఇగో ఈ యాగం. పంట తెచ్చి వారాల కమానం పొద్దు అయినా సుధా లారీలు లేవు, బస్తాలు లేవు, తడవకుండా కప్పే పరదాలు లేవు, టైంకు కాంటాక్ట్ చేసే అధికారులు అంతకన్నా లేరు. ఇది ఆదిలాబాద్ మార్కెట్లో జొన్న రైతులు పడుతున్న తిప్పలు. జొన్నలు తెచ్చి 2-3 వారాలు గడుస్తున్నా సుధా ఇగో అగో అనుకుంటే బొంకుడే సరిపోయింది కానీ కొన్న పాపాన పోతలేరు. బస్తాలు ఇచ్చిన దాఖలాలు సుత లేవు. ఇదేందని గట్టి కడితే ముఖం మీద వారేసినట్టు ఒక్క బండి నిండా బస్తాలు పంపించిన అధికారులు. ఇక అప్పటికే మంట మీద ఉన్న రైతులు బస్తాలకు ఎత్తాలని చెప్పి వచ్చిన బండికి ఇట్లా తలో దిక్కు ఎగబడ్డరు. దన్న కొంచెం పోయి బస్తాలకు ఎత్తిర్రు. గిట్ల ఓ దిక్కు అన్నదాతలంతా ఈ పరిశాలలో ఉంటే నడుమల పిలువని సుట్టమూలే వచ్చిండు వానదేవుడు. పడ్డది జరసేపే గాని సరిచి కొడితే మార్కెట్ అంతా అంగడైంది. ఊహించని వాన వచ్చుడుతోని ఆరబోసిన జొన్నలు మొత్తం నీలపాలైనాయి. దీంతోని మంచి పంటను కొనటానికే చేతులు వస్తలేవు. ఇక ఈ తడిచిన పంటను ఏడగొంటారు అని పానసరం పడుతున్నారు రైతులు. మీకు ఇష్టం ఇచ్చినట్టు ఏంటి సార్? ఇక మీ దండం పెడతా, ఈ పాలనకు వందనాలు దండాలు పెడతా కదా సారు. ఈ బతికిన దానికన్నా లాభం లేదు. తాగి చచ్చిపోతేనే మేలు ఉన్నది. మాకు ఇట్లా అంతకన్నా ఏమి లేదు రైతులకు. చూడు రే ఎంత కష్టం వచ్చిందే. బంగారం అసలు పంట తెచ్చినాం సారు, జర మీ కాలు మొక్తం కొనురు అని కండ్ల నిండా నీళ్లు తీసి అడగబట్టిర్రు. మరిగా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గాని ఆదిలాబాద్ జిల్లా మొత్తం 80,000 క్వింటాల జొన్నలు కొన్న సర్కారోళ్ళు ఇంకా 80,000 క్వింటాల జొన్నలు కొనాల్సి ఉందట. అంటే ఒక్కో రైతు కాడ సగమే కొనరు అన్నట్లు. ఇక మిగిలిన సగం ఎన్నడు కొంటారో ఈ తిప్పలో ఎన్నడు తప్పుతుందో ఏమో గాని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. చూడాలి మరిగా ఏం చేస్తారో.